హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. మనకు రైల్వే బోర్డు నుంచి గ్రూప్ డీకి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మారినాయి అంటూ చెప్పి మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇందులో ప్రధానంగా మనకు ఎవరికి ఎలిజిబిలిటీ ఉంది, మనకు ఎవరికి ఎలిజిబిలిటీ లేదు అనే విషయాలు చూసుకుంటే మాత్రం నోటిఫికేషన్లో అయితే లెవెల్ 1 పోస్ట్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో సివిల్ ఇంజనీరింగ్ ఉండాలి, లేదంటే మెకానికల్ ఉండాలి, ఎలక్ట్రికల్, అదేవిధంగా సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు అప్లై చేసుకోవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు 10th పాస్ అయి ఉండాలి, అదేవిధంగా పాస్ అయిన వారు నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ కూడా పొంది ఉండాలంటూ మనకి ఇవ్వడం జరిగింది. లేదంటే 10th పాస్ అయిన వారు ఐటీఐ చేసి ఉండాలి. ఈ 2 సెక్టార్లో చేసిన వారికే మనకు ఎలిజిబిలిటీ ఉంటుందంటూ మనకు ఇవ్వడం జరిగింది. ఇదివరకైతే 10th పాస్ అయితే మనకు అవకాశం ఉండేది. సో ఇప్పుడు 10th పాస్ అయిన వరకు అయితే అవకాశం లేదు. 10th పాస్తో పాటు ఐటీఐ ఉండాలి, లేదంటే మనకు సివిల్ కానీ, మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో మనకు నేషనల్ అప్రెంటిస్షిప్ పొందిన వారైనా అప్లై చేసుకోవచ్చు అంటూ మనకి ఇవ్వడం జరిగింది. మేజర్గా అయితే మనకు చేంజ్ అయిందని చెప్పుకోవచ్చు. సో మనకు నార్మల్గా 10th క్లాస్ స్టూడెంట్స్కు అవకాశం అయితే లేదు. సో 10థ్తో పాటు ఐటీఐ చేసి ఉండాలి, లేదంటే మనకు వొకేషనల్ కోర్సులో మనకు నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ అయినా పొంది ఉండాలి. ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వారికి మాత్రమే అవకాశం ఉందంటూ మనకు ఇవ్వడం జరిగింది. ఇది మనకు రైల్వేలో అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి గ్రూప్ డీకి అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఇందులో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు దానిపైన వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ కరెంట్ అఫైర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం అయితే రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మన ఛానల్ అందుబాటులో ఉంటుంది. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ నైస్ డే.